Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నేను శశాంక్. నెక్స్ట్ ఇవాళ వీడియోలో మనం గ్లోరీ ఫ్రంట్ లైన్ పార్ట్ 2లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం. సారీ, కొంచెం లేట్ అయినప్పటికీ వీడియో అయితే ఫైనలీ మీకు అప్లోడ్ అవుతుంది. ఈ పార్ట్ 2 వీడియోలో మనం లోన్ హీరో అనుకుంటున్నది దాన్ని ఆడాలి. మనం అక్కడ చాప్టర్స్ ఉంటాయి, మనం చాప్టర్ 2 4th లెవెల్ వరకు అయితే ఆడాలి. ఈ వీడియోలో అయితే కాని పని కాబట్టి అట్లా డివైడ్ చేస్తున్నాను, పార్ట్స్గా చేయాల్సి వస్తుంది. ఎలా ఆడాలి, ఎలాగా లైక్ వెపన్స్ అప్గ్రేడ్ చేసుకోవడము అంతా ఉంటుంది అన్నమాట. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను గ్లోరీ ఫ్రంట్ లైన్ ఓపెన్ చేస్తాను. గ్లోరీ ఫ్రంట్ లైన్ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇది కన్ఫర్మ్ కొడదాం. ఈ మైక్రోఫోన్ కన్ఫర్మ్, ఇదంతా ఇది తెలిసింది. మీరు ప్రతిసారి కన్ఫర్మ్ కొట్టాల్సి వస్తుంది, దీనికి మనం ఏం చేయలేము. ఇంకా account switch to account number switch to account number switch to account password login button success login succeeded glory frontline the game glory frontline yes లాగిన్ అయితే సక్సెస్ అయింది. మనకు చూద్దాం. ల్యాండ్స్కేప్ మోడ్లో పట్టుకోండి. ఇప్పుడు ఆడబుల్ గేమ్. మీరు ఇక్కడ నుంచి స్విచ్ రేటు మ్యూజిక్ తక్కువ చేసుకోవాలని ఉంటే ఇక్కడ ఉంటుంది టాప్లో. మన రైట్ సైడ్ టచ్ చేస్తే టాప్లో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి సౌండ్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ అంటే దీన్ని క్లిక్ చేద్దాం. -10 -1 +10 +1 ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి మనం ఏదో ఒకటి. 1 minute. ఇక్కడ వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అది అనుకోకుండా టచ్ అయింది. WhatsApp data usage glory frontline +1 -10 క్లిక్ చేస్తున్నాం. speech rate 38. yes ఇక్కడ మనం మ్యూజిక్ వాల్యూమ్ కూడా పూర్తి తగ్గించేద్దాం. sound effect music volume మ్యూజిక్ వాల్యూమ్ yes ఇప్పుడు మనం అయితే మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించేసినాం. ఇక్కడ లోన్ హీరో ఉంటుంది, దీన్ని క్లిక్ చేద్దాం. ఫస్ట్ మీరు 3 సౌండ్స్ అయితే తెలుసుకోవాలి. మీరు ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ సౌండ్ డెమోలోకి వెళ్ళి ఇది కాదు, ఈ సౌండ్ అయితే వినాలి మనం. ఈ 3 సౌండ్స్ లాంగ్ రేంజ్ వెపన్, మిడ్ రేంజ్ అలర్ట్, ఇవి 3 అయితే ఉంటాయి ఇక్కడ. ఇది ఒకటి లాంగ్ రేంజ్ వెపన్, ఒకటి క్లోజ్ రేంజ్ అలర్ట్. ఈ 3 సౌండ్స్ మీరు వినాలి. మనకి ఇక్కడ దూరం నుంచి వచ్చినప్పుడు సౌండ్ అయితే వస్తుంది. మన పొజిషన్స్ ఉంటాయి, 5 పొజిషన్స్. ఒక్కొక్కసారి మన చాప్టర్ 1 అయితే 3 పొజిషన్స్ ఉంటాయి. చాప్టర్ 2లో చాప్టర్ 1 ఐ థింక్ చాప్టర్ 1 అంతా 3 పొజిషన్స్ ఉంటాయి. చాప్టర్ 2లో 5, 4th, 5th వస్తాయి. ఇది లాంగ్ రేంజ్ అలర్ట్. అప్పుడు మీరు రైఫల్కి అనేది రైఫల్ మామూలు డిఫాల్ట్గా ఉంటుంది, ఆ వెపన్ని ఉంచేయాలి. ఇది మిడ్ రేంజ్ అలర్ట్. ఈ సౌండ్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ మిడ్ రేంజ్ వెపన్ గన్కైతే మార్చాలి. సబ్మిషన్ గన్ను. ఈ సౌండ్ వచ్చినప్పుడు క్లోజ్ రేంజ్ అలర్ట్ వచ్చినప్పుడు పిస్టల్ ఉంటుంది, దీన్ని చేంజ్ చేయాలి మీరు. అలాగనమాట. ఇలాగైతే ఉంటాయి. ఈ సౌండ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. లోన్ హీరో, దీన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు చాప్టర్ 1 ఆడదాం. చాప్టర్ 1లో ఫస్ట్ లెవెల్. Chapter 1 Shadow Before Dawn, achieved 3 trips. Shadow Before Dawn.
Comma achieved 3 dash star. Maximum 6 dash star. ఈ లెవెల్ నేను క్లియర్ చేశాను, అందుకే అచీవ్ 3 స్టార్ అంటుంది. మనము ఈ లెవెల్ అయితే ఆడదాం, క్లిక్ చేద్దాం. Rank of stage and tap to challenge warrior class. 3 dash star achieved. Battle reward has a chance to drop bag. ఎస్, ఇక్కడ మన ట్యాప్ టు ఛాలెంజ్ వారియర్ క్లాస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. Tap to challenge warrior class. Rifle 60 ammo. రైఫల్ 60 ఏమో చూసుకోవాలి మనం. Position 2 infantry appear. పొజిషన్ 2 ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్విచ్ కావాలి, రైట్ స్వైప్ చేయండి. Position 2. రైట్ సైడ్ ఫైర్ చేయాలి, లెఫ్ట్ సైడ్ మనకు పొజిషన్ స్విచ్ కావాలి. ఫ్రంట్ లైన్ అంటే మనకి దగ్గరలో ఉన్నట్టే, మనకు పొజిషన్ స్విచ్ కావాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ లైన్ ఇన్వెంటరీ అపేర్ Position అన్నప్పుడు 1 infantry appear. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ స్వైప్ చేయండి, Position పొజిషన్ 1కి వస్తుంది. రైట్ సైడ్ ఫైర్ Position చేయాలన్నమాట. 2 infantry appear. Position 2. అప్పుడు రీలోడ్ చేసుకోవాలి. ఇలాగా మనకి లెఫ్ట్ సైడ్లో Frontline infantry appear. ఫ్రంట్ లైన్ ఇన్వెంటరీ అపేర్ అన్నప్పుడు మాత్రం పొజిషన్ స్విచ్ చేయకూడదు అనమాట. అప్పుడు Frontline infantry appear. ఇలాగనమాట ఫ్రంట్ లైన్ వచ్చినప్పుడు మనం స్విచ్ చేయకూడదు, పొజిషన్స్ అక్కడ చేంజ్ చేయకూడదు. అప్పుడు ఫ్రంట్ లైన్ ఇన్వెంటరీ Position 3 అన్నప్పుడు. infantry appear. ఇప్పుడు పొజిషన్ 3కి పోదాం. Position 3. Position 1 infantry appear. Position 1. ఇలాగంట పొజిషన్ 1. Position 2 infantry appear. Position 2. Position 1 infantry appear. Position 1. Frontline infantry appear. ఫ్రంట్ లైన్ అన్నప్పుడు మాత్రం పొజిషన్స్ మీరు మారొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. Position 2 infantry appear. పొజిషన్స్ 2. Position 2. Position 1 infantry appear. Position 1. ఈ చాప్టర్ ఈ లెవెల్స్ అనేవి పోతూ మనకి డిఫికల్ట్గా మారుతుంది. Position 3 infantry appear. ఈ లెవెల్స్ క్లియర్ చేయడం Position 3. ఇప్పటికీ ఈజీగానే ఉంటుంది ఈ ఫస్ట్ చాప్టర్ అంతా. Position 2 infantry. Position 2. Position 1 infantry. Position 1. Position 3 infantry. అప్పుడప్పుడు appear. రీలోడ్ చేయాల్సిందే, ప్రతి బుల్లెట్ ఫైర్ అయిన తర్వాత ఆ ఎలిమెంట్ అయిన తర్వాత రీలోడ్ Position చేసుకోవాలి. 2 infantry. Position 2. ఎప్పుడైనా రీలోడ్ చేయొచ్చు, మీరు ఎప్పుడైనా రీలోడ్ చేయొచ్చు. Infantry appear. Position 3. Frontline infantry appear. Position 1 infantry appear. Position 1. Position 2 infantry appear. Position 2. Frontline infantry appear. Frontline infantry appear. Position 1 infantry appear. Position 1. Frontline infantry appeared. Position 2 infantry appear. Position 2. Position 3 infantry appear. Position 3. ఇలా అయితే ఆడాలి. Frontline infantry appear. Position 2 infantry appear. Position 2. Position 3 infantry. Position 1. Position 3. Frontline infantry appear. Position 2 infantry. Position 2. Position 1 infantry appear. Position 1. Position 3 infantry. Position 3. Position 1 infantry. Position 2. Position 1. Here. Victory. అది మనకు విక్టరీ అయితే వచ్చింది అనమాట. అలాగా లాస్ట్ కమాండర్ అని చెప్తే విక్టరీ వచ్చేస్తుంది. అలాగా చాప్టర్ 1లో మాత్రమే ఉంటుంది, మళ్ళీ చాప్టర్ 2లో ఇలా ఉండదు. చాప్టర్ 2లో కమాండర్ని చంపిన తర్వాత మళ్ళీ ఇంకో కొంతమంది వస్తారనమాట.
ఇలాగైతే ఉంటుంది. మనకు ఆ చెప్పిన పొజిషన్స్కి మనం పోయి అక్కడ ఫైర్ చేయాలన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తే స్విచ్ అవుతుంది పొజిషన్స్. మనకి రైట్ సైడ్లో ట్యాప్ చేస్తే ఫైర్ అవుతుంది. ట్యాప్ అని అది హోల్డ్ చేసి పట్టుకుంటే అది ఫైర్ అది ఆటోమేటిక్ ఫైర్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు రీలోడ్ కూడా చేస్తూ ఉండాలి. ఇలాగైతే ఉంటుంది. కొంచెం చాప్టర్ 1 ఈజీనే ఉంటుంది, మరి చాప్టర్ 2కు వెళ్ళేటానికి కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. అప్పుడు అచీవ్మెంట్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ డైమండ్స్ వస్తాయి కాబట్టి ఆ డైమండ్స్తో మీరు ఒక మంచి గన్ను కొనుక్కొని స్టోర్లో ఏడబ్ల్యూబీ అనేది ఉంటుంది, దాన్ని కొనుక్కోవాలి. నేనంటే కొనలేదు దీన్ని, ఏడబ్ల్యూబీ కొని దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఆడుకోవడమే. ప్రజెంట్ అయితే ఏడబ్ల్యూబీనే బెస్ట్ ఇప్పుడు. సో ఇది గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు నేను ఆడాను కదా, ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను నేను. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లెఫ్ట్ సైడ్ అనేది పొజిషన్ స్విచ్ చేయాలి, రైట్ సైడ్ గన్ ఫైర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపించిన సౌండ్స్లో లాంగ్ రేంజ్ వెపన్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం G3 మామూలు అది డిఫాల్ట్గానే ఉంటుంది. మళ్ళీ మీరు మిడ్ రేంజ్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ స్వైప్ చేస్తే స్విచ్ అవుతుంది వెపన్, సబ్మిషన్ గన్. ఆ గన్తో మళ్ళీ ఆడాలి మీరు మిడ్ రేంజ్ సౌండ్ వచ్చినప్పుడు. క్లోజ్ రేంజ్ సౌండ్ క్లోజ్ రేంజ్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ స్వైప్ చేస్తే అక్కడ స్విచ్ అవుతుంది పిస్టల్కి. ఆ పిస్టల్తో ఆడాలన్నమాట. అలాగా ముందు మీకు తెలుస్తుంది అది వెళ్తూ ఉంటే, కంప్లీట్ చేస్తూ వెళ్తూ ఉంటే. సో ఇది కలిసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నేను ఇప్పుడు ఆడిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాత్రం కామెంట్ చేయండి, నేను గ్యారంటీ రిప్లై ఇస్తాను. Welcome to Visual Screen System Launcher. Shift 3 8 as audible audio Auto T Blackboard Games. Arizona Screen Recorder. Record